హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు వినాయకుని పండుగ గురించి చెప్పబోతున్నాను. వినాయక చవితి అంటే ఒకప్పుడు వారం రోజుల ముందు నుండే పల్లెల్లో కొద్దిమంది సమిష్టిగా చందాలను సేకరించి వినాయకుడి విగ్రహాన్ని కొని 2-3 రోజుల ముందు నుండే మండపాన్ని సిద్ధం చేసేవాళ్ళు. అందరూ కలిసి మంచిగా వినాయక చవితి రోజున కొబ్బరి మట్టలతో, అరటి కొమ్మలతో, మామిడి తోరణాలతో, బంతిపూలతో మండపాన్ని అంతా అలంకరించేవారు. మండపం కింద ఆవు పేడతో అలికి మంచిగా ముగ్గులు పెట్టి పసుపు కుంకుమలు వేసి విగ్రహాన్ని స్థాపన చేసి కలశం పెట్టేవారు. 21 ఆకులతో రకరకాల వంటకాలతో నైవేద్యాలు, పండ్లు సమర్పించేవారు. ఊర్లో ఒక అయ్యగారు ఉండేవారు. అతడు వచ్చి పూజ పొద్దున సాయంత్రం చేసేవాడు. ప్రసాదాలు అందరికీ పంచేవాళ్ళు. పొద్దున సాయంత్రం వినాయకుడి ముందు మైకు పెట్టేవారు. సాయంత్రం అవ్వగానే అందరూ వచ్చి అక్కడ కూర్చొని భజన పాటలు పాడుతుండేవారు. పోటాపోటీగా పాడుతున్న పాటలు వింటూ అర్ధరాత్రి వరకు మండపం ముందే కూర్చొని భక్తి భజనలు చేస్తూ ఉండేవారు. చిన్నపిల్లలు అయితే చాలా సరదాగా సాయంత్రం వేళల్లో స్నానాలు చేసి పూలు సేకరించి పూలదండలను ఏర్పాటు చేసి వినాయకుడి విగ్రహానికి ఎగురుతూ దండలు మెడలో వేయడానికి ప్రయత్నించేవాళ్ళు. ఎవరి దండలు ఎంత అందంగా ఉన్నాయో చూస్తూ సంబరపడేవాళ్ళు. మండపం ముందు ఆటపాటలతో సరదాగా గడిపేవాళ్ళు. 9 రోజులు నిత్యం పొద్దున సాయంత్రం పూజలు జరిగి భజన కార్యక్రమాలు జరిగేవి. లాస్ట్ రోజు చిన్నపిల్లలతో సృజనాత్మకమైన నాటకాలు వేయించి బహుమతులు గ్రామ పెద్దలతో ఇప్పించేవారు. ప్రతి ఇంట్లో మట్టితో చేసిన వినాయకుడి విగ్రహాలను 3 లేదా 5 రోజులు ఉంచుకొని నియమనిష్టలతో పూజించి ఊళ్ళో ఉన్న పెద్ద వినాయకుని విగ్రహం కాడికి తెచ్చిపెట్టేవారు. నవరాత్రులు పూర్తయిన తర్వాత వినాయకుడి చేతిలోని లడ్డూను వేలం పాట వేసేవాళ్ళు. కొందరు పోటాపోటీగా లడ్డును కొనుక్కునేవాళ్ళు. లడ్డు కొనుక్కున్న వాళ్లకు కోరుకున్న కోరికలు తీరుతాయని ప్రతీతి. ఇక వినాయకుడి నిమజ్జన ఉత్సవాలలో అందరూ కలిసి గణపతి బప్పా మోరియా అంటూ భక్తి నినాదాన్ని చేస్తూ భక్తి పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ తీసుకువెళ్ళి నిమజ్జనం చేసేవారు. విగ్రహంతో పాటు 9 రోజులు నిత్యం వాడిన పువ్వులు, ఆకులు అన్నింటినీ చెరువులో వేయడం వల్ల నీరు పరిశుభ్రమయ్యేది. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్లో వినాయకుని పెట్టాలన్న ఆలోచన కొంతమందికే పరిమితమైపోయింది. ఆ కొంతమందిలో కూడా రాగదేశాలకు గురి అయి ఊరిలో ఒక్కటి కాకుండా వీధికో విగ్రహాన్ని పెడుతున్నారు. మట్టితో తయారు చేసే విగ్రహాలు కాకుండా రసాయనాలతో తయారైన పెద్ద పెద్ద విగ్రహాలను పెడుతున్నారు. వినాయకుడి మండపాల ముందు భక్తి పాటలు కాకుండా డిస్కో పాటలు వేసి డాన్సులు చేస్తున్నారు. వినాయకుని భజన పాటలు పాడేవాళ్ళు తక్కువైపోయారు. సమిష్టిగా చేసే అన్నదానాలు కాస్త ఒక్కొక్కరుగా నిర్వహిస్తున్నారు. నవరాత్రులు పూర్తయిన తర్వాత లడ్డును వేలం వేస్తున్నారు. కానీ డీజే పాటలు పెట్టి డాన్సులు వేస్తూ వినాయకుడి నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు. ఆ రసాయనాలతో తయారైన విగ్రహాల నిమజ్జనం వల్ల నీరు కలుషితమైపోతుంది. సో మట్టితో తయారయ్యే వినాయకులను పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. అసలు వినాయక చవితి విశిష్టత గురించి మన అమ్మానాన్నల జనరేషన్ నుండి మనం ఏం తెలుసుకున్నామో మన పిల్లలకు తెలియపరుద్దాం. భారతీయ సంప్రదాయాలను తెలుసుకొని మన పండుగల యొక్క నిగూఢ భావనలను పిల్లలకు చిన్నప్పటి నుంచి నేర్పిస్తే ఎంత టెక్నాలజీ పెరిగినా మన సంప్రదాయాలను మరవరు. మనం పాటించే సంప్రదాయాల వల్ల ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంది మన దేశం. మన పండుగల యొక్క విశిష్టతను మనం తెలుసుకొని మంచిగా అందరూ కలిసి ఐక్యతతో ఆచరిస్తూ భావితరాలకు అందజేయాలని మనవి. సో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.